స్తోత్రం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మీ పరిశుద్ధుడా వర్తమానం ద్వారా ప్రభావం ఈరోజు ప్రభా నూతనంగా ప్రభావానికి వందనాలు తండ్రి ప్రభా నలుగురు ఐదుగురు బిడ్డల ప్రభావ నా తండ్రి ప్రేరేపించి ప్రభావానికి వారి ద్వారా ప్రభానాథాన్ని అనేక మంది ప్రభానాథాన్ని విశ్వాసించి ప్రభా రక్షణ దీని నుంచి ప్రభానాథాన్ని కృపాకాపులు వారి అయాస్తోత్రాంతాన్ని శక్తిని గ్రహించింది మీ అభిషేకాన్ని ప్రభావైనా ఇక్కడ మత్తయి సువార్త 28:18 నుంచి చదువుకుంటారండి. అమ్మా 28వ అధ్యాయం మత్తయి సువార్త. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను, చూడండి ప్రభు ఏమంటున్నాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారము ఇయ్యబడింది. నాకు అంటే అక్కడ ఎవరికి? యేసు ప్రభుకి భూమి మీదను పరలోకమందును సర్వ అధికారము ఇయ్యబడి ఉన్నది. ఓకే, కాబట్టి మీరు వెళ్ళి చూడండి సమస్త జనులను శిష్యులు అంటే తెలుసు కదా, నేర్చుకునే మనసు గలవారు, స్టూడెంట్ అనమాట. సో ప్రభు ఏమంటున్నాడు, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేసి, వినండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు, చూడండి యేసు ఏమంటున్నాను, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడు. చాలమ్మా. బాప్తీసానికి సిద్ధపడిన మీరు యవ్వనస్తులు, ఈ యవ్వన వయసులో మీరు ప్రభువును అంగీకరిస్తున్నారు సొంత రక్షకుడుగా. మీ విశ్వాసాన్ని కనపరచడానికి ఇక్కడ నీళ్ళ బాప్తీసం కొరకు మీరు సిద్ధపడ్డారు. ఇది నిజంగా మంచి పని మీరు చేసేది. ఎందుకంటే నేను ఎరిగిన వాడిని కనుక నేను చెప్తున్నాను, బాప్తీసం అనేది ప్రాముఖ్యమైనది. దేవుని బిడ్డలకు విశ్వాసముతో నమ్మకముతో మీరు తీసుకుంటున్నారు. తీసుకున్న తర్వాత మీరు ఎలా ఉండాలనేది చిన్న మాట చెప్తున్నా. ప్రభు ఏమన్నాడు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటిని వారికి బోధించుడు, ఎందుకంట గై కొనున్నట్లు. చూడండి, మీరు బాప్టిజం తీసుకున్న తర్వాత మీరు ఎలా జీవించాలో తెలిసిన, యేసు ప్రభు మాటలను అనుసరించి జీవించాలా, ఆయన బోధను అనుసరించాలా, ఆయన చెప్పినట్లుగా మీరు వినాలా. ఇక నుండి మీ ఆలోచన వాళ్ళు మాట చెప్పినట్టుగా, వీళ్ళు మాట చెప్పినట్టుగా, ఇతరులు చెప్పినట్టుగా కాదు. యేసు ప్రభు మీకు ఏ ఏ మాటలను పాటించమన్నాడో, ఏ ఏ మాటల ప్రకారంగా జీవించమన్నాడో వాటిని మీరు బైబిల్లోనికి వెళ్ళి చదవాలి. మీ అంతటా మీరు బైబిల్ చదవాలా. ఎందుకంటే మీ మాటలన్నీ, యేసుక్రీస్తు యొక్క మాటలన్నీ బైబిల్లో రికార్డ్ అయి ఉంది, బైబిల్లో భద్రపరచబడి ఉంది. మీరేం చేయాలంటే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఇట్లా ఈ 4 సువార్తను మీరు చదువుకుంటూ వస్తే అక్కడ ఆయన మిమ్మల్ని ఏ ఏ ఆజ్ఞలను పాటించమని చెప్తున్నాడో వాటిని మీరు పాటించాలా. ఇది పెద్ద బరువు కాదు. మీరు అనుకుంటే వామ్మో నేను నిలబడగలను, చాలా సింపుల్. ఎందుకంటే దేవుని మాటలు అనేది సులువైనది. ఆయన ఏమన్నాడు, నా కాడి చాలా సులువైనది, నా భారం చాలా సులువైనది. ఆయన దగ్గర మీరు నేర్చుకోవాలా. మీరు బాప్టిజం తీసుకున్న తర్వాత మీ మైండ్ ఎలా ఉండాలో తెలిసిన, నేను రక్షించబడ్డాను, నేను దేవుని బిడ్డను. అర్థమవుతుంది కదా. ఇంతకుముందు మీ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర మాట్లాడుతూ ఉంటారు, కానీ మీ మైండ్లో మీరు ఎలా ఉండాలా, నేను రక్షించబడ్డాను, నేను దేవుని బిడ్డను. ఇక నుండి నేను రక్షణ పొందటానికి ముందు ఎలా బ్రతికానో అలా నేను ఈ రోజు నుంచి బ్రతకకూడదు. అర్థమవుతుంది కదా. ఇంతకుముందు మీరు ఒక ప్లాస్టిక్ కవర్లో ఉన్న ఒక చెట్టు లాంటి వారు. మీరు ఈరోజు దేవుడు మిమ్మల్ని క్రీస్తు అనే నేలలో ఏం చేస్తున్నాడు, నాటుతున్నాడు.
నాటబడిన ఈ రోజు నుంచి చూడండి మీలో మార్పు ఉంటుంది. ఎప్పుడు తెలిసినా మీరు వాక్యం వినాలా, మీరు వాక్యం చదవాలా, మీరు వాక్యం ధ్యానించాలా, మీరంతటా మీరు ప్రార్థన చేసుకోవాలా. మీ ఇళ్ళల్లో ఒకవేళ మీరు హాస్టల్లో ఉంటే మీరు అక్కడ ప్రార్థన చేసుకోండి, అక్కడ వాక్యం వినండి. అదేవిధంగా మీకు బాప్టిజం ఇస్తున్న దైవజనునితో సహవాసంలో ఉండాలి. మెయిన్ సహవాసం అంటే ఏంటి తెలిసిన? స్నేహము చేయటం. దైవజనునితో మీరు స్నేహములో ఉండాలా, సహవాసములో ఉండాలా. ఆ నడిపింపును బట్టి మీరు వెళ్ళాలా. మీకు ఇంకొక విషయం చెప్తున్నాను. మీరు బాప్టిజం తీసుకున్న తర్వాత మీ లోపలికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నివాసము చేయటం ప్రారంభిస్తాడు. అర్థమైందా? ఎవరు మీ లోపలికి వస్తారు? ఎందుకంటే ఇప్పుడు వరకు పరిశుద్ధాత్మ దేవుడు మీకు బయట ఉన్నాడు, ఆయనే మిమ్మల్ని తీసుకొని వచ్చాడు. మీరంతటా మీరు బాప్టిజానికి రాలా. మిమ్మల్ని బాప్టిజానికి తీసుకొని వచ్చింది, మిమ్మల్ని ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చింది ఎవరో కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ రోజు నుంచి ఆయన మీ లోపలికి వచ్చి మీ అంతరం అంటే దేవుని యొక్క ఆలయంగా మారుతుంది. మీ లోపల దేవుడు ఉంటాడు. మీకు నేను గుర్తు చేస్తున్నాను, మీరు ఏదైనా తప్పు చేయాలనుకున్నా, మీరు పొరపాటు చేయాలనుకున్నా మీరు మర్చిపోవద్దు, ఆ టైంలో మీ లోపల ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఒకవేళ నువ్వు తెలియక ఒక తప్పు పొరపాటు చేస్తావనుకో, ఆ టైంలో దేవుడు ఉంటాడా అని మీరు ప్రశ్నించవచ్చు. నేను చెప్తాను, ఒక్కసారి దేవుని ఆత్మ మీ లోపలికి వచ్చాడనుకో, ఎన్నడూ ఎప్పుడు నిన్ను వదిలి బయటికి ఆయన రాడు. నీ లోపల ఉండి నీకు సహాయం చేస్తాడు, నీకు జ్ఞానం ఇస్తాడు, నీకు బలం ఇస్తాడు, నీకు తలాంతులు ఇస్తాడు. నీ సమస్యలను, నీ బాధలను పరిష్కరించుకోవటానికి నీకు తెలివితేటలను దేవుని ఆత్మ ఇస్తాడు. ఆయన నీ లోపల నుండి నీకు అన్ని విధాలుగా సహకరిస్తూ ఉంటాడు. నీ వయసు చిన్న వయసు కనుక శోధనలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఆ శోధనను జయించటానికి బలం ఇస్తాడు. ఆ శోధనలో నుండి నువ్వు బయటికి వెళ్ళటానికి నీకు తెలియకుండా ఒక ద్వారం తెరుస్తాడు. సో దేవుని ఆత్మ నీ లోపల ఉండి నిన్ను ఆశీర్వదిస్తాడు. మిమ్మల్ని ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళటానికి ఆయన మీ లోపలికి వచ్చాడు. మీరు ప్రతిరోజు నిద్రపోయే ముందు, లేచే ముందు, ఖాళీగా ఉన్నప్పుడు కాము కూర్చొని మీ లోపల దేవుని ఆత్మ ఉన్నాడని నమ్మి ఆయనతో సహవాసం చేయి, ఆయనతో మాట్లాడు. తర్వాత చూడు, యేసు నామములో మనకు విడుదల, రక్షణ, స్వస్థత కలుగుతుందంట. చూడండి, మీరు యేసు నామములో బాప్టిజం తీసుకుంటున్నారు, ఆయన నామమందు విశ్వాసం ఉంచారు కనుక మీ నోటి మాటల్లో పవర్ ఉంటుంది. మీరు ఏ మాట మాట్లాడతారో, ఏది పలుకుతారో అది మీకు జరుగుద్ది. మీరు ఎవరి కోసమైనా ప్రార్థన చేసినా దేవుడు ఆ ప్రార్థన వింటాడు. మీరు ఎవరి మీదైనా చేతులు ఉంచినా వారు రోగిగా ఉన్న గ్యారంటీగా ఆ రోగి ఏమవుతాడంట? బాగుపడతాడు. సో బాప్టిజం తీసుకున్న తర్వాత నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నేను చెప్తున్నాను, మీ జీవితంలో ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం గొప్ప నిర్ణయం అండి. ఎందుకంటే మీ బాప్టిజం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు నేను చూస్తున్నాను, ఈ వర్షపు జల్లులు దేవుని యొక్క దీవెనలు మీకు గుర్తు. ఎందుకంటే బైబిల్లో ఇలా రాయబడింది, ఆయన తన స్వాస్థ్యం మీద వర్షమును కురిపిస్తాడంట. ఒక చెట్టు మీద వర్షం, మొక్కల మీద వర్షం కురుస్తున్నప్పుడు చూడు, ఎండిపోయిన మొక్కలైనా, సోలిపోయి వాడిపోయిన మొక్కలైనా వర్షం పడగా మరల మొక్కలు ఏమవుతాయంట. ఆ విధంగా ఇప్పటి వరకు మీరు ఎండిపోయి సోలిపోయి ఉండవచ్చు, కానీ ఈ రోజు నుంచి మీ జీవితంలో ఒక మార్పు, ఒక క్రొత్తదనము, ఒక నూతనమైన కార్యాలు దేవుడు మీ జీవితంలో జరిగించబోతున్నాడు. మీరు మనస్ఫూర్తిగా ప్రభువుని నమ్ముతున్నారా? మీరు సాక్ష్యం చెప్పండి. మీరు మనస్ఫూర్తిగా ప్రభువుని నమ్ముతున్నారా? చెప్పండి గట్టిగా. ఎవరైనా మిమ్మల్ని బలవంతం చేశారా? మీ అమ్మ కానీ, నాన్న కానీ, ఎవరైనా స్నేహితులు బాప్టిజం తీసుకోమని వేరే ఎవరైనా మిమ్మల్ని బలవంతం చేశారా, లేక మీకు మీరే బాప్టిజం తీసుకోవడానికి ముందుకు వచ్చారా? చెప్పండి. మీకు మీరే. సో బైబిల్ ఏమంటుంది తెలిసిన? నమ్మి బాప్టిజం పొందువాడు ఏమవుతాడంట. సో మీరు నమ్మి బాప్టిజం తీసుకున్న తర్వాత మీరు ఏమైనట్టు? మిమ్మల్ని ఎవరైనా అడుగుతారు, మీరు రక్షించబడ్డారంటే మీరేమంటారు? చెప్పండి, మీరేమంటారు? మీ ఆత్మ పాపము నుండి, శాపము నుండి, నరకము నుండి, మరణము నుండి, సాతాను రాజ్యము నుండి మీరు రక్షించబడ్డారు. ఇక నుండి మీరు దేవుని రాజ్యములో, క్రీస్తు రాజ్యములో మీరు నివసించబోతున్నారు. కాబట్టి మీ చుట్టూ కాపుదల ఉంటుంది. ఒకవేళ దేవుని మందిరానికి, వాక్యం చదవటానికి, ప్రార్థన చేయటానికి అడ్డుగా స్నేహితులు రావచ్చు, కుటుంబ సభ్యులు రావచ్చు, ఇంటి వారు రావచ్చు. అలాంటప్పుడు మీరు జ్ఞానముతో వారికి మీరు దూరంగా ఉండి
దేవుని దగ్గర అవ్వాలి. మీరు చదువుతున్న కాలేజీలో కానీ స్కూల్లో కానీ వీలైనప్పుడు నలుగురికి యేసయ్యను గురించి చెప్పాలా, వాక్యములో ఉన్నది వారికి చదివి వినిపించాలా. మీరు ఇప్పటి నుంచి ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారనుకోండి, మీ భవిష్యత్తు చాలా రమ్యముగా ఉంటుంది. తర్వాత మీకు వచ్చిన రాబడి, ఇది ఇంపార్టెంట్ చెప్తున్నా, మీకు వచ్చిన రాబడిలో అంటే 100 రూపాయలు మీకు రాబడి వచ్చిందనుకో, ఆ 100 రూపాయలు 10 రూపాయలు దేవుని కొరకని తీయాల. దాన్ని ఏమంటారంటే దశమ భాగం. ఈ 10 రూపాయలు అనేది ఏంటి తెలుసునా, నువ్వు తిరిగి పంట కొరకు విత్తటానికి నువ్వు తీసి పెట్టిన విత్తనములతో సమానం. నువ్వు విత్తుతున్న ఆ 10 రూపాయలు చూసావా, అది నీకు మరలా 100 పంటను తీసుకొని వస్తుంది. ఈ అలవాటు మీరు ఈ రోజు నుంచి మీరు పాటించినట్లయితే మీ లైఫ్ బాగుంటుంది. కాబట్టి ఇవన్నిటికీ మీరు రెడీ, నేను సిద్ధంగా ఉన్నాను, ప్రభు మాటలను ప్రభు ఆజ్ఞలను మేము గైకొంటాము అని మీరు ధైర్యంగా చెప్పినట్లయితే, ఆ ధైర్యంగా చెప్పిన వారు ఒక్కొక్కరు నిదానంగా మెట్లెక్కి లోపలికి రండి. రెడీ అయినా మీరు దానికి, వీటన్నిటికీ ఓకేనా? ఓకేనా విజయభాస్కర్? ఓకే. ఒక్కొక్కరు దానన్నా అక్కడ వచ్చేటప్పుడు కొన్ని నీళ్ళు కాలంలో కడుక్కొని వచ్చేసి, అదే మట్టి ఎంత పోతుంది కడుక్కొని. మైనా వచ్చిందమ్మా. నీ పేరేంటన్నా? విజయభాస్కర్. నీ పేరులోనే విజయము దాగి ఉంది. సో బైబిల్ ఏమంటుందంటే, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు విజయమును అనుగ్రహిస్తాడంట. సో యేసుక్రీస్తు ద్వారా నీకు విజయము అనుగ్రహించబడి ఉంది. నీ పేరులోనే విజయం దాగి ఉంది. బైబిల్ చెప్తుంది, నమ్మి బాప్టిజం పొందువాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నువ్వు నమ్మకముతో ఈరోజు బాప్టిజానికి ముందుకు వచ్చావా లేదా? చెప్పు, గట్టిగా చెప్పు. నమ్మకంతోనే వచ్చాను. ఓకే. నిన్ను ఎవరైనా బలవంతం చేశారా? అమ్మ కానీ నాన్న కానీ తోబుట్టువులు స్నేహితులు ఎవరైనా బలవంతం చేశారా? సరే, నీకు ఒక విషయం చెప్తున్నాను. అదేంటంటే 2000 సంవత్సరానికి ముందు ఈ లోకానికి దేవుడే మానవుడిగా అవతరించాడు. ఆయన పేరు యేసు. 33.5 సంవత్సరం ఈ భూమిలో జీవించాడు. తనకు 33.5 సంవత్సరం వయస్సులో లోక మానవుల పాపములను తానే మోసాడు, తానే భరించాడని బైబిల్ చెప్తుంది. బైబిల్ చెప్తున్న ఆ సంఘటనను నువ్వు నిజమని నమ్ముతున్నావా? ఓకే. నీ పాపముల కొరకు, నీ శాపముల కొరకు, నిన్ను పాపము నుండి, శాపము నుండి, రోగము నుండి, నరకము నుండి, పాతాళము నుండి ఆయన రక్షించుటకు నీ కోసం చనిపోయాడు. నీ కొరకు సమాధి చేయబడ్డాడు. 3వ రోజు నీ కొరకు తిరిగి లేచాడు. బైబిల్ ఏమంటుంది తెలుసునా? ఈరోజు ఆయన దేవుని కుడిపార్శ్వమున పరలోకమందు నీ కొరకు ఆయన విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడని బైబిల్లో రాయబడినది. ఈ సత్యాన్ని నువ్వు నమ్ముతున్నావా? తిరిగి ఆయన ఈ లోకానికి రాబోతున్నాడు. అంటే నిన్ను తీసుకొని వెళ్ళుటకు రాబోతున్నాడు. ప్రభు రాకడ దినములలో మనం ఉంటున్నాం. ఆయన తిరిగి వస్తాడని నువ్వు నమ్ముతున్నావా? అలాగనే నువ్వు బాప్టిజం తీసుకున్న మరుక్షణములో నీ లోపలికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నీ ఆత్మలో నివాసం చేస్తాడు. ఆ రోజు, ఆ క్షణము నుంచి నీ శరీరము దేవుని ఆత్మకు ఆలయముగా మారుతుందని వాక్యం చెప్తుంది. నువ్వు నమ్ముతున్నావా? అలాగనే ప్రభువును నమ్మిన తర్వాత యవన వయసులో ఉంటున్నావు గనుక అనేకమైన శోధనలు రావచ్చు. ఆడపిల్లల వలన శోధనలు రావచ్చు. అదేవిధంగా యవన వయసులో కోపము, యవన వయసులో కోరికలు, వాంఛలు, ఇవన్నీ నిన్ను దేవునికి దూరం చేసే అవకాశాలు కల్పించవచ్చు. అలాంటప్పుడు వాటన్నిటిని సహించుకొని ప్రభు కోసము వాక్యానుసారంగా నువ్వు జీవించగలవా? ఓకే. అదేవిధంగా నీతో స్నేహితులు ఉన్నారు కదా, నీ చదువుతున్న వారు, వాళ్ళందరికీ కూడా ప్రభుని గురించి చెప్తూ సాక్షిగా నువ్వు జీవించగలవా? కాబట్టి నువ్వు ఇచ్చిన ఈ సాక్ష్యమును బట్టి ఇదిగో సంఘము చూస్తుండగా, పరలోకమందు దేవుడు చూస్తుండగా, దేవదూతలందరూ చూస్తుండగా, ఈ రోజు నుండి నీకు నేను నీళ్ళల్లో బాప్టిజం ఇవ్వబోతున్నాను. బాప్టిజములో నేను నిన్ను నీళ్ళల్లో ముంచుతున్నప్పుడు దాని అర్థం ఏంటి తెలిసిన? నీళ్ళల్లో నువ్వు మునుగుతున్నావంటే పాత విజయభాస్కర్ నీళ్ళల్లో ఈ రోజుతో సమాధి అవుతున్నాడు.
నువ్వు నీళ్ళల్లో నుండి బయటికి వస్తున్నప్పుడు ఎటువంటి భాస్కర్గా బయటికి వస్తున్నావు? కొత్త విజయ భాస్కర్గా నువ్వేమవుతున్నావు? బయటికి వస్తున్నావు. ఈ రోజు నుంచి నువ్వు దేవుని బిడ్డవు గనుక, దేవుని కుటుంబంలో నువ్వు జన్మించావు గనుక, నువ్వు చెప్పిన ఈ మాటలను బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో దేవుడు నాకు ఇచ్చిన అధికారమును బట్టి నీకు నీళ్ళలో నేను బాప్తిసం ఇస్తున్నాను. హల్లెలూయా. విజయభాస్కర్, నువ్వు క్రొత్తగా జన్మించావు, నువ్వు రక్షించబడ్డావు. ఎలాంటి అనుమానం వద్దు. నీ లోపల దేవుని ఆత్మ ప్రవేశించాడు, దేవుని ఆత్మ నీలో నివసిస్తున్నాడు. ఇక నుండి నువ్వు దేవునికి దగ్గరగా బైబిల్ చదువుతూ ధ్యానిస్తూ నీ సమయాన్ని గడపాలి. ప్రభు నీ కొరకు రావని ప్రార్థన చేస్తాను. తండ్రి, నీ బిడ్డను రక్షించినందుకు స్తోత్రము తండ్రి. ఈ రక్షణను ఆ బిడ్డ జీవితాంతం వణుకుతో, భయముతో కాపాడుకోవడానికి సహాయం చేయండి. యవ్వన వయసు కనుక నీ ఆత్మతో యేసు నామముని నింపమని వేడుకుంటున్నాము తండ్రి. పరిపూర్ణమైన ఆనందాన్ని నీ బిడ్డకి ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు నాన్న. గాడ్ బ్లెస్ యు. నాన్న, నీ పేరు? నిఖిల్. అసలు పేరు నిఖిలేనా? నిఖిల్ 2000 సంవత్సరానికి ముందు ప్రభు అయిన యేసు ఈ లోకానికి వచ్చాడు. ఆయన నీ కొరకు, నీ పాపముల కొరకు, శాపముల కొరకు సిలువ మీద మరణించాడు. ఆయన చిందించిన రక్తము నీ పాపములను కడిగి శుద్ధీకరిస్తుందని వాక్యంలో చెప్పబడింది. అదేవిధంగా నీకోసం చనిపోయి, నీకోసం సమాధి చేయబడి 3వ రోజు ఆయన తిరిగి లేచాడని, పరలోకానికి ఆయన వెళ్ళి నీ కొరకు అక్కడ ప్రార్థనలు చేస్తున్నాడు. తిరిగి ఆయన నీ కొరకు రాబోతున్నాడని వాక్యంలో రాయబడినది. చెప్పిన ఈ వాక్యాలన్నీ కూడా బైబిల్లో భద్రంగా ఉన్నాయి. వాటిని నువ్వు మనస్ఫూర్తిగా నమ్ముతున్నావా? నిజంగా నువ్వు నమ్ముతున్నావా యేసు నీ కొరకు చనిపోయాడని, నీ పాపములను యేసు క్షమించాడని నువ్వు నమ్ముతున్నావా? ఓకే, నీ నమ్మకాన్ని బట్టి నేను బాప్టిషన్ ఇవ్వబోతున్నాను. ఇవ్వటానికి ముందు నువ్వు యవ్వన వయసులో ఉన్నావు. ఒకవేళ ఒక ఆడమ్మాయి వచ్చి నిన్ను ప్రభువు నుండి దూరం చేయటానికి ప్రయత్నం చేయవచ్చు. లేకపోతే రక్త సంబంధులు నిన్ను దేవుని దగ్గరికి రానియకుండా అడ్డుగా నిలబడవచ్చు. లేకపోతే తల్లిదండ్రులు కూడా నీకు రాబోయే కాలంలో వ్యతిరేకంగా ఒకవేళ మారితే వాళ్ళందరినీ ఎదిరించుకుని యేసు ప్రభు కొరకు నువ్వు సాక్షిగా నిలబడగలవా? నీకు ఖచ్చితంగా దేవుడు మంచి ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాడు. గుర్తుపెట్టుకో, ఇది మనసులో ఉంచుకొని. మంచి ఉద్యోగం నిన్ను వెతుక్కొని రాబోతుంది. చదువు పూర్తయిన తర్వాత మంచి రాబడి కలిగిన ఉద్యోగం. అలాంటప్పుడు దేవునికి నువ్వు నమ్మకంగా నీకు వచ్చిన రాబడిలో 10వ భాగాన్ని మనస్ఫూర్తిగా దేవుని మందిరానికి నువ్వు తీసుకొని వచ్చి ఇవ్వగలవా? అదేవిధంగా నీతో ఉన్న స్నేహితులకు యేసుక్రీస్తుని గురించి చెబుతూ ఆయనకు సాక్షిగా నువ్వు జీవించగలవా? సో నువ్వు ఇచ్చిన ఈ సాక్ష్యాన్ని బట్టి ఇదిగో సంఘము చూస్తుండగా, పరలోకమందు తండ్రి చూస్తుండగా, దేవదూతలందరూ నిన్ను చూస్తుండగా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో దేవుడు నాకు ఇచ్చిన అధికారమును బట్టి ఈ నీళ్ళలో నేను నీకు బాప్తిసం ఇస్తున్నాను. నిఖిల్, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. ఈరోజు నేను చెప్తున్నాను, ఈ రోజు నుంచి నీకు తెలియకుండా దేవుని ఆత్మ నీలో పని చేస్తాడు, నీ చుట్టూ పని చేస్తాడు. నీ కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు వారు పడిన కష్టాలన్నీ కూడా నీ ద్వారా దేవుడు తీరుస్తున్నాడు. ఎంతమంది హేళన, ఎగతాళి చేశారో వారందరూ సిగ్గుపడినట్లుగా నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో, ఒక మంచి ఉద్యోగ సంబంధమైన మార్గంలో కూర్చోబెడతాడు. ఇదే దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం. కాబట్టి నీ జీవితాంతము దేవునికి నమ్మకస్తుడిగా ఉండు. నువ్వు రక్షించబడ్డావు, నువ్వు క్రొత్తగా జన్మించావు. నువ్వు ఏమయ్యావు ఈరోజు? వెరీ గుడ్. దేవుని కుటుంబంలో క్రొత్తగా జన్మించావు. ఈ రోజు నుంచి నీకు తండ్రి సంజీవరావు మాత్రమే కాదు, ఈ రోజు నుంచి నీకు తండ్రి పరలోకమందున్న దేవుడు నీకు తండ్రి అయ్యాడు. నువ్వు ఆయనకు కొడుకు అయ్యావు. నీ అవసరతలన్నీ ఆయన తీరుస్తాడు. నువ్వు ఎక్కడ ఉన్నా ఆయన దృష్టిలో నమ్మకంగా, యథార్థంగా జీవించు. ఖచ్చితంగా నీకు మంచిది తప్ప చెడు జరగదు. ప్రార్థన చేస్తాను. తండ్రి, నీ బిడ్డను మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రం తండ్రి. ఇదిగో బిడ్డ భవిష్యత్తు ఏం జరగబోతుందో మీరు మాట్లాడినందుకు స్తోత్రము.
ఏ అనుమానం లేకుండా విశ్వాసంతో ముందుకు వెళ్ళుటకు సహాయం చేయండి. అదేవిధంగా ప్రభువా, నీ బిడ్డ చదువు విషయం కానీ భవిష్యత్తు విషయం కానీ మీరు చెప్పిన ప్రతి మాట యేసు నామములో నెరవేర్చబడును గాకని ప్రకటన చేస్తూ మీరు రక్షించినందుకు స్తోత్రం చెల్లిచేస్తూ యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. చేయి జోడించు, భయపడకు. అమ్మ నీ పేర్రా? స్పందన. స్పందన, బైబిల్ చెప్తుంది 2000 సంవత్సరానికి ముందు యేసు ఈ లోకానికి వచ్చి నీ పాపముల కొరకు నీ శాపముల కొరకు నిన్ను రక్షించుటకు ఆయన శిలువ మీద మరణించాడు. తన రక్తము ద్వారా నీ కొరకు మూల్యం చెల్లించాడు. ఆయన ప్రాణం పెట్టి చనిపోయిన తర్వాత సమాధి చేయబడ్డాడు. నీ కొరకు ఆయన తిరిగి లేచాడని బైబిల్ చెబుతుంది. బైబిల్లో రాయబడిన ఈ మాటలను నువ్వు మనస్ఫూర్తిగా నమ్ముచున్నావా? ఓకే. ఇప్పుడు ప్రభు ఎక్కడ ఉన్నాడంటే పరలోకమందు మన అందరి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడని బైబిల్లో రాయబడింది. అక్కడ నుండి ప్రభు తిరిగి మన కోసం రాబోతున్నాడు, మనలను తీసుకుని వెళ్ళుటకు రాబోతున్నాడు. ప్రభు వస్తాడని నువ్వు మనస్ఫూర్తిగా నమ్ముతున్నావా? ఓకే. ఈరోజు నువ్వు బాప్టిషన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావు. మరి దీని వెనకాల ఎవరైనా బలవంతం చేశారా? అమ్మ కానీ నాన్న కానీ, లేక ఎవరైనా తోబుట్టువులు కానీ, లేక స్నేహితులు ఎవరైనా నేను బాప్టిషన్ తీసుకోమని నిన్ను ఎవరైనా బలవంతం చేశారా? లేకపోతే నీ ఇష్టపూర్వకంగా బాప్టిషన్ తీసుకోవటానికి ముందుకు వచ్చావా? ఓకే, మంచిది. నువ్వు ఇచ్చిన ఈ మాటను బట్టి నేను బాప్టిషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. దానికి ముందు కొన్ని మాటలు నిన్ను అడగాలనుకుంటున్నాను. నువ్వు ఈ చిన్న వయస్సు, యవ్వన వయస్సులో నువ్వు ఉంటున్నావు. నీకు తెలుసో లేదో నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం, ఈరోజు నువ్వు తీసుకున్న నిర్ణయం నీ జీవితంలో ప్రాముఖ్యమైన నిర్ణయం. ఇప్పుడు వరకు నువ్వు ఒక ప్లాస్టిక్ కవర్లో ఉన్న ఒక చెట్టు లాంటి ఒక వ్యక్తివి. దేవుడు నిన్ను ఈరోజు క్రీస్తు అనే తోటలో నిన్ను నాటుకున్నాడు. ఎందుకు తెలుసిన? నువ్వు ఫలించి అభివృద్ధి అవ్వాలి. నీ పట్ల దేవుని ఉద్దేశం ఏంటి చెప్తున్నాను విను. నువ్వు ఎదగాల, నువ్వు ఫలించాల, నువ్వు బహుగా విస్తరించాలా. నీ ఫలములు ఆకలిలో ఉన్నవారు వచ్చి తినాలి. ఎండలో మాడిపోయి అలిసిపోయి విశ్రాంతి లేక బాధపడుతున్న వారందరూ నీ నీడలోనికి వచ్చి విశ్రాంతి తీసుకోవాలి. ఇది నీ పట్ల దేవుని చిత్తం, ఇది నీ పట్ల దేవుని ఉద్దేశం. దేవుడు నీ విషయంలో కోరుకునేది ఏంటంటే నువ్వు ఎదగాల. స్పందన అనే వ్యక్తి ఎదగాల, యేసు మహిమార్థమై ఎదగాల. నీ ఆలోచన కానీ నీ తలంపులు కానీ నువ్వు ఎదగాలి, గొప్పగా చదవాలి, మంచి మార్కులు తెచ్చుకొని ఒక ఉన్నతమైన స్థాయికి ఎదగాలి. నువ్వు ఉంటున్న నీ ఇంటి వారికి, వీధిలో ఉన్న వారందరికీ ఒక నీడనిచ్చే చెట్టుగా నువ్వు ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ మనసులో ఆ కోరిక తప్ప వేరే ఏ కోరిక కూడా ఇక్కడి నుంచి రాకూడదు. ప్రతిదినము నువ్వు బైబిల్ చదవాలా, ప్రతిదినము దేవునితో సహవాసం చేయాలా. పనికిరాని స్నేహితులకు నువ్వు దూరంగా ఉండాలా. సంఘముతో కలిసి నువ్వు ఉండాలా, పాటలు పాడాలా, ఆరాధనలో పాల్పొందాలి. ఒకవేళ నువ్వు హాస్టల్లో ఉన్నా అక్కడ బైబిల్ చదవాలా, ప్రార్థన చేయాలా, దేవుని కొరకు పరిచర్య నువ్వు చేయాలా. ఇవన్నీ చేయుటకు నువ్వు మనస్ఫూర్తిగా సిద్ధపడుతున్నావా? ఒకవేళ నీకు ఎవరైనా చర్చికి వెళ్ళవద్దు, ప్రార్థనకి వెళ్ళవద్దు అని ఇంట్లో వారు కానీ అనేకులు నిన్ను ఆటంకపరచవచ్చు. అలాంటప్పుడు వాళ్ళందరినీ ఎదిరించుకొని ప్రభు కొరకు నువ్వు సాక్షిగా జీవించగలవా? ఓకే, నేను దేవుడిచ్చిన అధికారం బట్టి నేను నీకు బాప్టిసం ఇవ్వబోతున్నాను. ఈరోజు ఈ బాప్టిసం ద్వారా నువ్వు రక్షించబడుతున్నావు, నువ్వు దేవునికి బిడ్డగా జన్మిస్తున్నావు, నువ్వు రక్షించబడుతున్నావు, దేవుని బిడ్డగా జన్మిస్తున్నావు. ఈ రోజు నుంచి పరలోకమందున్న దేవుడు నీ తండ్రి. నీ అవసరతలు, నీ అక్కరలు ఏదైనా సరే ఆయన చూసుకుంటాడు. నీ పని ఏంటి తెలుసు? నీ భారమంతటా ఆయన మీద మోపు. అప్పుడు ఆయన నీ ఉద్దేశములన్నిటినీ ఆయన ఏం చేస్తాడంట? సఫలము చేస్తాడు. కాబట్టి నమ్మకం కలిగి జీవించు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామముల దేవుడు నాకు ఇచ్చిన అధికారం బట్టి నేను నీకు నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను. తండ్రి, నీ బిడ్డను యేసు నామమున ఆశీర్వదిస్తున్నాను. పరిశుద్ధాత్మతో నింపమని
ఇదిగో అన్య భాషల ద్వారా నిన్ను స్తుతించండి. నీ మహిమార్థమైన మీరు ఉన్నతమైన స్థాయికి మీరు తీసుకుని రాబోతున్నందుకు స్తోత్రం చేస్తుంది. ఆ బిడ్డ పట్ల నీ చిత్తము నీ ఉద్దేశాన్ని దైవదాసుని నోట నుండి మీరు బయలుపరచాలని ఆ బిడ్డ గ్రహించి దానిని మనసులో దాచుకుని ఎదగాలన్న పట్టుదలను దయచేయమని, చదవాలన్న పట్టుదలను దయచేయమని యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. గాడ్ బ్లెస్ యు రా. నువ్వు ఏమయ్యావు ఈరోజు బాప్టిజం ద్వారా? ఓకే, నువ్వు దేవునికి ఏమయ్యావు బిడ్డగా? ఈరోజు నుంచి నువ్వు దేవుని ఎలా పిలవాలా? తండ్రి. ఎలా పిలవాలా? గాడ్ బ్లెస్ యు నాన్న. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. గొర్రె పిల్ల విలువైన రక్తములో, గొర్రె పిల్ల విలువైన రక్తములో రక్షణ. అమ్మ నీ పేరు రా సరోజిని. బాప్టిజం తీసుకోవడానికి నువ్వు ముందుకు వచ్చావు. మంచి పని, మంచి నిర్ణయం నీ జీవితంలో నువ్వు తీసుకున్న దానిలో. ఇది ఎవరు బలవంతమైన చేశారా, లేకపోతే తల్లిదండ్రులు కానీ, తోబుట్టువులు కానీ, లేక నీతో ఉన్న స్నేహితులు ఎవరైనా బలవంతం చేయమన్నా చేశారా తీసుకోమని, లేకపోతే నీ అంతటా నువ్వు ముందుకు వచ్చావా? నీ ఇష్ట ప్రకారంగా వచ్చావు. వెరీ గుడ్. సరే, నువ్వు ఇష్ట ప్రకారంగా బాప్టిజం తీసుకోవటానికి ముందుకు వచ్చావు. బాప్టిజం తీసుకున్న తర్వాత నువ్వు దేవునిలో నిలకడగా నిలబడాలి. ప్రతిరోజు బైబిల్ చదవాలి. ప్రతిరోజు దేవునితో ఇటు నిద్రకు వెళ్ళే ముందు కానీ, నిద్ర నుండి లేచిన తర్వాత కానీ దేవునితో ప్రార్థన సహవాసము చేయగలవా? అదేవిధంగా కాలేజీకి వెళ్తున్నప్పుడు కానీ, కాలేజీలో ఉంటున్నప్పుడు కానీ నేను దేవుని బిడ్డను అన్న జ్ఞాపకముతో ఇతరులకు యేసును గూర్చి నువ్వు సాక్ష్యం చెప్పగలవా? అదేవిధంగా నువ్వు యవన వయస్సు, చిన్న వయస్సు కనుక ఈ చిన్న వయసులో ఉంటున్నప్పుడు రకరకాలైన శోధనలు వస్తాయి. నీ వయసుకు తగిన శోధనలు వస్తాయి. వాటన్నిటినీ యేసు ప్రభు కొరకు ఆయన మీద నువ్వు ఉంచిన విశ్వాసమును బట్టి వాటన్నిటిని జయించుటకు నువ్వు సిద్ధంగా ఉండగలవా? నేనేమంటున్నానంటే, ఇప్పుడు వరకు నువ్వు ఒక కవర్లో ఉంచబడిన ఒక చెట్టుతో సమానం. ఓకేనా? ఈరోజు నువ్వు బాప్టిజం తీసుకొనుట ద్వారా నువ్వు రక్షించబడుతున్నావు. దేవుని బిడ్డగా జన్మిస్తున్నావు. సంఘములో నువ్వు ప్రవేశిస్తున్నావు. ఆయన రక్తమును, ఆయన శరీరమును తినుటకు నువ్వు అర్హత పొందుతున్నావు. ఇక నుండి నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. నేను చెప్తున్నాను. ఎందుకంటే ఒక చెట్టు ఎందుకు ఒక యజమానుడు నాటుతున్నాడంటే, ఆ చెట్టు వేరు తన్నుకొని వెళ్ళాలి. ఆ చెట్టు ఎదగాల, పువ్వులు, కాయలు అందులో రావాలి. అదేవిధంగా దేవుడు నిన్ను ఒక ఉద్దేశముతో క్రీస్తులో నాటుతున్నాడు, సంఘములో నాటుతున్నాడు. నువ్వు గ్యారంటీగా ఎదుగుతావు. నువ్వు గ్యారంటీగా ఫలభరితమైన జీవితాన్ని నువ్వు అనుభవిస్తావు. కానీ అది నీ జీవితంలో నెరవేరాలంటే నువ్వు సంఘానికి దగ్గర ఉండాలా, వాక్యమునకు దగ్గర ఉండాలా, పాటలు పాడాలా, ఆరాధనలో పాల్పొందాలా. నీ మనసులో ఒకటే, నేను సరోజిని కాదు, నేను దేవుని బిడ్డను, నేను రక్షించబడ్డాను. ఈ ఆలోచనలు నీ మనసులో ఉండాలా. అప్పుడు దేవుని వాక్యములు చెప్పిన ప్రతి వాగ్దానములు నీ జీవితంలో నెరవేరుతాయి. నేను చెప్తున్నాను, ఇక నుండి నీ జీవితం చీకటి కాదు. ఇక నుండి నువ్వు వెలుగులో ఉంటావు. గతించిన జీవితం అంతా చీకటి. ఈరోజు నేను నీళ్ళలో నిన్ను ముంచుతున్నప్పుడు దాని అర్థం ఏంటంటే, నీళ్ళల్లో నువ్వు పాత సరోజిని నీళ్ళల్లోనే ఏమైనట్టు సమాధి చెయ్యబడుతుంది. నీళ్ళలో నుండి బయటికి వస్తున్నప్పుడు నువ్వు ఎలా రావాలా? కొత్త సరోజినిగా బయటికి రావాలా. ఇంక నీ ఆలోచనలన్నీ కూడా, నేను రక్షించబడ్డాను, నేను దేవుని బిడ్డను. ఒకవేళ అమ్మ నాన్న కోపపడవచ్చు. అలాంటప్పుడు కూడా నువ్వు నవ్వుతూ సంతోషంగా ఉండాలి. ఎందుకంటే నువ్వు రక్షించబడ్డావు, నువ్వు దేవుని బిడ్డవు. భయపడవద్దు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఇదిగో నీ జీవితం అంతటిని దేవుడు చూశాడు. దేవుడు నీకు ఏమని వాగ్దానం ఇస్తున్నాడు తెలుసునా? ఇదిగో ఆయన చేతిలో నువ్వు భూషణ కిరీటముగా ఉన్నావంట. హల్లెలూయా. ఎవరి చేతిలో నువ్వు భూషణ కిరీటముగా? దేవుని చేతిలో నువ్వు భూషణ కిరీటముగా ఉన్నావు. నీకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నీ చుట్టూ దేవుడు ఉన్నాడు. దేవుడే నిన్ను తీసుకొని వచ్చాడు. దేవుడే ఈరోజు ఈ స్థలములో నిలబెట్టాడు. పాతవి గతించెను, ఇదిగో ప్రతిదీ క్రొత్తవాయెను అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములు దేవుడు నాకు ఇచ్చిన ఈ అధికారమును బట్టి ఈ నీళ్ళలో నీకు బాప్తిసం ఇస్తున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. భయపడదు, హల్లెలూయా.
ప్రభు ఇదిగో నీ బిడ్డను నీ చేతికి అప్పగిస్తాను. యేసు నామమున మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రములు. ఈ బిడ్డ పట్ల మీరు గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నారు ప్రభు. ఒక సువర్ణముగా మీరు మార్చబోతున్నందుకు స్తోత్రము తండ్రి. ఒక బంగారములోగా మేలిమి బంగారముగా మీరు మార్చబోతున్నందుకు స్తోత్రము. ఈ రోజు నుంచి ఈ బిడ్డను పట్టి ఉన్న ప్రతి ఆ యొక్క మట్టి ధూళి యేసు నామమున పోయినందుకు స్తోత్రములు తండ్రి. ఒక నూతన జీవాన్ని నీ బిడ్డకి ఇచ్చినందుకు స్తోత్రం. కుటుంబములో ఈ బిడ్డ ద్వారా గొప్ప ఆనందాన్ని మీరు ఇవ్వబోతున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ నీకే మహిమ ఘనతను ఈ బిడ్డ ద్వారా తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. బాప్టిజం తీసుకోవటం వల్ల నువ్వు ఏం పొందావురా? వెరీ గుడ్. నీ మైండ్ గుర్తుపెట్టు. నువ్వేం పొందావు? ఈ రోజు నుంచి నువ్వు ఎవరు బిడ్డవు? దేవుడు నీకేమై ఉన్నాడు? తండ్రి. వెరీ గుడ్. దీన్ని మరవకుండా జీవితాంతం గుర్తుంచుకో. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. సంతోషమే. భయపడద్దు 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 మైనా భయపడదు భయపడదు. కొంచెం రిలాక్స్ 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 రిలాక్స్. ఓకేనా? ఓకేనా? రెండు చెయ్యి. మైండ్ అంతా ఇటు నుంచి భయపడద్దు. నేనున్నాను. భయపడద్దు భయపడద్దు. అట్లా ఉండి అట్లా అట్లా. రెండు చెయ్యి జోడించుకో. రెండు చెయ్యి జోడించు. భయపడద్దు. రిలాక్స్ రిలాక్స్. అమ్మ నీ పేర్రా? మైనా. మైనా, నీ జీవితంలో బాప్టిజం తీసుకోవటానికి నువ్వు తీసుకున్న నిర్ణయం ఉంది చూసారా, అది చాలా గొప్పది. ఇలా తీసుకోమని ఎవరైనా నీ వెనకాల ఉండి బలవంతం చేశారా, లేకపోతే నీ అంతటా తీసుకోవటానికి ముందుకు వచ్చావా? వెరీ గుడ్. భయపడద్దు. ఇంకొక ప్రశ్న అడుగుతున్నాను. ఇప్పుడు వరకు నువ్వు ఒక కవర్లో ఉన్న చెట్టులాగా ఉన్నావు. ఆ కవర్లో ఉన్నంత వరకు ఆ చెట్టు వేరు లోతుగా వెళ్లకుండా ఆ కవర్లోనే ఇమిడిపోయింది. నీ జీవితం ఇప్పుడు వరకు అలా ఉంది. కానీ దేవుడు తన కృప ద్వారా నిన్ను ఈరోజు క్రీస్తు అనే స్థలంలో, తోటలోనూ నిన్ను నాటుతున్నాడు. ఎందుకు తెలుసున? నువ్వు ఎదగాలి. నీ వేరు క్రీస్తులో పాతుకొని పోవాలి, లోతుకు వెళ్ళాలి, నువ్వు అభివృద్ధి అవ్వాలి, నువ్వు ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి నిన్ను ఒక ఉద్దేశముతోనే దేవుడే తీసుకొని వచ్చాడు. నేను నమ్ముతున్నాను, నీ అంతటా నువ్వు రాలేదు, ఎవరి బలవంతం మీద రాలేదు, కానీ దేవుడే నిన్ను ఈరోజు నీళ్ళ బాప్టిజానికి తీసుకొని వచ్చాడు, నిన్ను రక్షించాలని. ఇది దేవుని కృప నీ పట్ల విస్తారంగా ఉంది. నేను అడిగేది ఏంటంటే, 2000 సంవత్సరానికి ముందు యేసు నీ కొరకు వచ్చాడని, నీ కొరకు చనిపోయాడని, నీ కొరకు సమాధి చేయబడ్డాడని, నీ కొరకు ఆయన తిరిగి లేచాడని నువ్వు మనస్ఫూర్తిగా నమ్ముచున్నావా? వెరీ గుడ్. అదేవిధంగా యేసు ప్రభు తిరిగి రెండవసారి నీ కొరకు రాబోతున్నాడని బైబిల్లో రాయబడింది. ఆ మాటను నువ్వు నమ్ముతున్నావా? సరే, నువ్వు మంచి యవ్వన వయసులో ఉంటున్నావు, చదువుతున్నావు. యవ్వన వయసులో ఉంటున్నప్పుడు ఒక్కొక్కసారి స్నేహితుల వలన, లేకపోతే ఇంట్లో వారి వలన నువ్వు మందిరానికి దూరం అయ్యే అవకాశం రావచ్చు, బైబిల్కు దూరం అయ్యే అవకాశం రావచ్చు, ప్రార్థనకు దూరం అయ్యే అవకాశం రావచ్చు. అలాంటి అవకాశం వచ్చినప్పుడు వారిని ఎదిరించి యేసు ప్రభు కొరకు నువ్వు జీవించగలవా? యేసు ప్రభు కొరకు ఏ శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా వాటిని ఎదిరించి నువ్వు నిలబడగలవా? అదేవిధంగా కొన్నిసార్లు యేసు ప్రభును విడిచిపెట్టమని ఎవరైనా నిన్ను బలవంతం చేసినా యేసు ప్రభును విడిచిపెడతావా, గట్టిగా పట్టుకుంటావా? ఎందుకంటే ఆయన నీ పాపముల కొరకు ఏమయ్యాడు? చనిపోయాడు. చెప్పు, యేసు నీ కొరకు ఏమయ్యాడు? నీ పాపముల కొరకు, నీ శాపముల కొరకు చనిపోయి. నీకు ఒక మాట చెప్పినా, నీ తల్లిదండ్రులు, నీ తోబుట్టువుల కంటే యేసు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. యేసు నిన్ను మనస్ఫూర్తిగా, మైనా నేను చెప్తున్నాను, యేసు నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు. నువ్వంటే యేసుకు చాలా ఇష్టం. నీకు తెలుసో లేదో, నువ్వు హాస్టల్లో ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నా యేసు కనుదృష్టి నీ మీదనే ఉందంట. నువ్వంటే ఆయనకు చాలా ఇష్టం. నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాడు యేసు. మనస్ఫూర్తిగా ఆయన ప్రేమిస్తున్నాడు.
నిన్ను భవిష్యత్తులో మంచి స్థానానికి తీసుకెళ్లాలని ఆయన కోరుకుంటున్నాడు. నువ్వు ఎక్కడ ఉన్నా ఆయనకు మహిమ, ఆయనకు ఘనత తెచ్చే బిడ్డగా నువ్వు ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. కానీ సైతానని ఒకడున్నాడు. వాడు ఎప్పుడు చూసినా యేసు ప్రభు ఆశ నీ జీవితంలో నెరవేరకుండానట్లు వాడు ఎన్నో రకాలుగా నిన్ను దేవునికి దూరం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి నువ్వు ఒకటే గుర్తుంచుకో, నువ్వు యేసుకు దగ్గరగా ఉండు. ప్రతిరోజు బైబిల్ చదువు. ప్రతిరోజు పండుకునే ముందు లేచిన తర్వాత కొద్ది క్షణం దేవుణ్ణి స్తుతించి ప్రార్థన చేసుకో. నువ్వు హాస్టల్లో ఉన్నప్పుడు బైబిల్ చదువు ఎక్కువగా. స్నేహితులతో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండు. ఈరోజు నువ్వు నీళ్ళల్లో బాప్టిజం తీసుకున్న తర్వాత ఒకటే గుర్తుంచుకో, నువ్వు రక్షించబడ్డావు. నీ ఆత్మ రక్షణ పొంది ఉంది. పాపము నుండి, శాపము నుండి నువ్వు విడుదల పొంది ఉన్నావు. తిరిగి మరలా పాపములోనికి వెళ్లకుండా నువ్వు జాగ్రత్తగా ఉండాలా. ఈ రోజు నుంచి నీకు తండ్రి అయినా తల్లి అయినా పరలోకమందున్న దేవుడు, విజయ, జ్యోతి వీళ్ళు లోకానుసారంగా మీకు తల్లిదండ్రులు. కానీ నీ ఆత్మకు, నీ జీవితానికి అసలైన తండ్రి తల్లి ఎవరు తెలిసిన? పరలోకమందున్న దేవుడు. కాబట్టి ఇక నుంచి నువ్వు దేవుని తండ్రి అని నువ్వు పిలవటం నేర్చుకోవాలా. నువ్వు హాస్టల్లో ఉన్నా సరే, ఇంట్లో ఉన్నా సరే, దేవుని వాక్యం కొరకు నువ్వు పరుగులెత్తాలా. ఇవన్నీ నువ్వు చేయగలవా? నువ్వు ఇచ్చిన సాక్ష్యమును బట్టి, దేవుడు నాకు ఇచ్చిన అధికారమును బట్టి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ ఆత్మ నామమున నేను నీళ్ళలో నీకు బాప్తిసం ఇస్తున్నాను. తండ్రి, ఇదిగో మైనాను యేసు నామమున ఆశీర్వదిస్తున్నాను. ఇదిగో ఇంతవరకు నీ కృపతో మీరు కాపాడినందుకు స్తోత్రం తండ్రి. ఈ దినము నుండి నీ బిడ్డ రక్షించబడి నూతన సృష్టిగా మీరు మార్చినందుకు స్తోత్రం. అవును, నీ బిడ్డను మీరు రక్షించావు. ఈ రక్షణను భయముతో, వణుకుతో నీ బిడ్డ జీవితాంతము కాపాడుకోవటానికి సహకరించండి. ఇదిగో మీ వాగ్దానము జ్యోతి విషయంలో నెరవేర్చావు. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారును రక్షించబడుదురు అన్నావు. ఇప్పుడు వరకు జ్యోతి, ఇప్పుడు 2 మైన, తర్వాత విజయ, తర్వాత వంశీ, ఈ విధంగా వారి ఇంట్లో ఉన్న ప్రతి కుటుంబ సభ్యులందరూ రక్షణ పొంది నీకు మహిమను ఘనతను తెచ్చే కుటుంబ సభ్యులుగా తీర్చిదిద్దమని యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. అమ్మ, ఈరోజు నువ్వు బాప్టిజం తీసుకోవటం వల్ల నువ్వు ఏం పొందేవరా? ఓకే, ఈ రోజు నుంచి నువ్వు ఎవరి బిడ్డవు? ఓకే, భయపడకుండా సైడ్ ఏం చేస్తారంట? సో ఈరోజు 5 యవనస్తులు రక్షించబడ్డారు. పరలోకమంతా గొప్ప సంతోషముతో నిండి ఉన్నది. దేవుడు ఈ 5 ఆత్మలను సంఘానికి ఇచ్చినందుకు, అలాగనే ఈ 5 జీవితాంతము ప్రభుకు సాక్షిగా జీవించినట్లుగా, వారికి బయలుపరిచిన కొన్ని విషయాలు దేవుడు వారి జీవితంలో నెరవేర్చినట్లుగా, అదేవిధంగా ఆనాడు యేసు బాప్టిజం తీసుకొని ఒడ్డు చేరగానే పరిశుద్ధాత్ముడు ఆయన మీదకి దిగినట్లుగా వీరి మీదకి కూడా దేవుని ఆత్మ దిగి వారిలో నివాసం చేయనట్లుగా మనమందరం చేతులు పైకెత్తి కొద్ది క్షణము దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలు చేద్దాం. అందరు కలిసి వీరిని బట్టి ప్రార్థన చేద్దాం. అందరు కలిసి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు తండ్రి, స్తోత్రము. ఈ దినము, ఈ వర్షములో 5 యవన బిడ్డలను మీరు రక్షించినందుకు స్తోత్రములు తండ్రి. ఈ బిడ్డలను నీ రాజ్యమునకు వారసులుగా చేసినందుకు స్తోత్రములు తండ్రి. నీ పరిశుద్ధాత్మను వారి మీద ఉంచమని వేడుకుంటున్నాను. నీ పరిశుద్ధాత్మ ద్వారా ఆ బిడ్డలను మీరు నడిపించమని వేడుకుంటున్నాను. ఇదిగో ఈ దినము నుంచి వారి జీవితంలో ఒక నూతనమైన మార్పు, ఒక నూతనమైన కార్యాలు జరుగునుగా కానీ ప్రకటన చేస్తున్నాము తండ్రి. హల్లెలూయా. ఇదిగో ఈ అన్యుల ఎదుట నీ మార్గమును, నీ రక్షణను వీరి ద్వారా మీరు తెలియచేయమని వేడుకుంటున్నాం. అదేవిధంగా కూడి వచ్చిన సంఘము, ఇక్కడ నిలబడి ఉన్న ప్రతి ఒక్కరిని నీ చేతికి అప్పగిస్తున్నాను. ఒకవేళ ఇంకను రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే వారితో మాట్లాడండి. వారు కూడా నమ్మి బాప్టిజం పొందినట్లుగా వారందరితో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం. కూడి వచ్చిన యవన బిడ్డలు కానీ, రక్షణ పొందిన యవన బిడ్డలు కానీ, అదేవిధంగా తల్లిదండ్రులు ఇక్కడ ఎవరెవరు ఉన్నారో వారందరినీ చేతికి అప్పగిస్తున్నాం. మీరే కంచి వేసి కాపాడండి. పరిశుద్ధాత్మదేవ, వీరు మాత్రమే కాదు, ఇంకను అనేక మందిని మీరు రక్షణలోనికి నడిపించి యేసయ్య రాజ్యాన్ని మీరు విస్తరింప చేయమని యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యుని సహవాసము ఈ దినము నూతనముగా రక్షించబడిన ఆ 5 మీద
ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తండ్రి నీ దీవెనలతో వారిని నింపమని యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.